మనం చేసిన పని 10 మందికి నచ్చిందంటే అది ఖచ్చితంగా మంచి పనే. అలాగే ఒక దర్శకుడు చేసిన సినిమా ఎంతో మందికి నచ్చుతుందంటే అది ఖచ్చితంగా మంచి సినిమానే. అదేవిధంగా అనిల్ రావిపూడి చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఇంతమందికి నచ్చిందంటే అది ముమ్మాటికి మంచి సినిమానే. అది కూడా అతను ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా ఆడియన్స్‌కి నచ్చుతుందంటే అతను ముమ్మాటికి మంచి దర్శకుడే. అతని సినిమాని ఒకరిద్దరు రివ్యూయర్స్ తగ్గించే ప్రయత్నం చేసినా ఆడియన్స్ అతని స్థాయిని సినిమాకి పెంచుతూనే ఉన్నారు. డైరెక్షన్ ట్రయల్స్‌లో ఉన్న నాలాంటి అప్‌కమింగ్ ఫిల్మ్ మేకర్స్‌కి అతని 8 సినిమాల సక్సెస్ స్టోరీ ఎన్నో నవ్వులతో పాటు కష్టపడి కథ రాస్తే, ఆ కథతో సినిమా తీస్తే, ఆ సినిమా నవ్విస్తే ఒక డైరెక్టర్‌గా ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అన్న నమ్మకాన్ని కూడా ఇచ్చింది. ఒక రాజమౌళి, ఒక సందీప్ రెడ్డి వంగ, ఒక సుకుమార్ వీళ్ళందరూ సినిమా కలెక్షన్స్ పెంచితే అనిల్ రావిపూడి కలెక్షన్స్‌తో పాటు తెలుగు సినిమా అభిమానుల ఆయుష్ కూడా పెంచాడు. ఎలా అంటారా? అతని సినిమాలో కామెడీ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ఆ నవ్వు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ ఆరోగ్యం ఆయుష్నిస్తుంది. కొంతమంది అంటుంటారు కదా, డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాము అని. అతను డైరెక్టర్ అయినా డాక్టర్ చేసే పని కూడా చేస్తున్నాడు. ఇంకా ఏదో చెప్పాలనుంది కానీ అతనికి ల్యాగ్ నచ్చదు కాబట్టి అతని సినిమా గురించి ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. నాకే గనక థియేటర్ ఉంటే, ఆ థియేటర్లో అతని సినిమా గనక ఆడుతుంటే నేను థియేటర్ బయట 4 ఆటలకు బదులు ఇచ్చట నవ్వించబడును అని బోర్డు పెట్టేస్తాను.